హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లైఫ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఏంటబ్బా దోశ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇది నార్మల్ మినప్పిండితో వేసే దోశ కాదండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో టేస్టీగా వేసే దోశ. దీనికి 4 కప్పుల మరమరాలను తీసుకోవాలన్నమాట. గ్లాస్ అయినా కప్ అయినా ఏదో ఒకటి మెజర్మెంట్ కోసం యూస్ చేస్తున్నాను అంతే. నేను తీసుకున్నాక ఈ మరమరాలన్నిటిని శుభ్రంగా నీట్గా కడిగేసేయాలి. కడిగాక మంచినీరు పోసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. నానతాయి ఈలోపు మరమరాలు. ఏ గ్లాస్తో అయినా కప్పుతో అయినా ఏం తీసుకున్నారో అదే గ్లాస్తో బొంబాయి రవ్వ, అదే అండి మన ఉప్మా రవ్వ, సూజీ అంటారు కదా, కొంచెం పెరుగు వాటర్ వేసి నానపెట్టుకోవాలి. ఇలా పెరుగు లేకపోతే అచ్చంగా వాటర్ పోసేసి నానపెట్టుకోండి 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం నానపెట్టుకున్న మరమరాలని, బొంబాయి రవ్వని తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. రెండు విడివిడిగా అయినా చేసుకోవచ్చు, కలిపైనా చేసుకోవచ్చు. నీళ్ళు వాటర్ని పోసుకుంటా చేసుకోవాలి. మనకి మిశ్రమం ఇలా ఉండాలన్నమాట దోశ పిండి. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. కంపల్సరీ బేకింగ్ సోడా వేయాలి దోశలో. అండ్ దీన్ని ఇంకా అంతే, స్టవ్ వెలిగించి పెనం పెట్టి పెనం వేడెక్కాక దోశ వేస్తే చూసారా ఎంత బాగా వచ్చిందో కదా. అండ్ ఈ దోశలు మనం స్మూత్ గా తిప్పి లైట్ గా అలా అంటే ఊతప్పం లాగేస్తే చాలా మెత్తగా వస్తాయి. బన్ను దోశ అని కూడా అంటారు ఈ దోశల్ని. అండ్ పేపర్ గా దోశలు లాగా వస్తాయి. పిల్లవాళ్ళ కోసం, మన పిల్లల కోసం క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఎలా వేస్తే అలా వస్తుంది ఈ దోశ. టేస్ట్ అయితే అమేజింగ్ అండి, చాలా బాగుంటది. మా పిల్లలకైతే ఈ దోశ చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.